ఎలియాస్ నేమ్ కమిట్ చేస్తే ఇంకా అది కమిట్ అలా ఉండిపోద్దా, లేదంటే అది ఓన్లీ టెంపరరీ నేమ్ అయినా కమిట్ చేసినా సరే మన ప్రీవియస్ నేమ్ అసలు కమిట్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో కమిట్ ఉండదు కదా. సెలెక్ట్ స్టేట్మెంట్ కి కమిట్ ఉండదు. సెలెక్ట్ డిడిఎల్ కమాండ్, డిఎంఎల్ కమాండ్ నేను క్రియేట్ చేయడానికి ఇచ్చేయడానికి. సెలెక్ట్ అంటే డిఆర్ఎల్ కమాండ్. అసలు దానికి కమిట్ అనే ఇదే ఉండదు ఫస్ట్ సెలెక్ట్ లో. ఓకే. ఎలియాస్ నేమ్ కాన్సెప్ట్ ఓకే. అసలు ఇది అర్థమైందా ఫస్ట్ అందరికి? శైలజ గారు అర్థమైందా? ఫాలో అవుతున్నారా? స్క్రీన్ లాస్ట్ వరకు కనిపించట్లేదు సార్, కమాండ్ లాస్ట్ వరకు కనిపించట్లేదు. ఇక్కడ సంజయ్ గారు ఇక్కడ ఈ జాయిన్ బిజినెస్ ఆన్ క్లాజ్ ఉంది కదా, ఆన్ క్లాజ్ దగ్గర ఎండ్ ఆన్ క్లాజ్ దగ్గర పెట్టి ఆ సెమికాలన్ తీయండి, సెమికాలన్ తీసేయండి, సెమికాలన్ తీసేయండి. ఇప్పుడు ఆన్ క్లాజ్ దగ్గరికి వెళ్ళండి, ఆన్ క్లాజ్ దగ్గరికి అక్కడ ఎంటర్ కొట్టండి. ఒకసారి మళ్ళీ మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ ఫుల్ చేయండి అది. ఇప్పుడు బ్యాక్ స్పేస్ కి వెళ్ళండి, అంతా బ్యాక్ చేసేయండి మొత్తం. ఆన్ వర్క్ చాలా ఫాస్ట్. అయ్యో సార్. ఒకసారి మళ్ళీ బ్యాక్ స్పేస్ వేసి బ్యాక్ స్పేస్కి వెళ్ళిపోండి. మొత్తం తీసేయమంటారా సార్? తీసేయండి, మళ్ళీ అప్ ఆరో కొట్టండి. ఇప్పుడు ఆ ఆన్ వరకే బ్యాక్ చేయండి. ఆన్ కూడా తీసేయండి, ఎంటర్ కొట్టండి. కింద రాయండి ఆన్. ఎంటర్ కొట్టాలి సార్? రాయండి ఆన్ మొత్తం, అది రాయండి. అది ఆన్ బ్యాంక్ స్టాఫ్, ఆన్ బ్యాంక్ అండర్స్కోర్ స్టాఫ్ డాట్ స్టాఫ్ ఐడి ఈక్వల్ టు బిజినెస్ డేటా డాట్ స్టాఫ్ ఐడి. ఇక్కడ మనం ఎలియాస్ నేమ్ రాయలే టేబుల్స్ కి. ఎందుకు రాయలేదు ఎలియాస్ నేమ్ టేబుల్స్ కి? మామూలుగా రాసాం లాస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడు. ఇక్కడ ఎందుకు రాయలేదు? అలియాస్ నేమ్ రాసిన డేటా పుల్ చేస్తుంది, చెప్పండి. బట్ మనకేంటే టైం కన్సూమింగ్ కోసం మనం ఈజీగా తొందరగా అయిపోవడానికి లైక్ అలియాస్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎందుకు రాయలేదు, అక్కడ ఎందుకు రాసాం? డిఫరెన్స్ ఏంటి ఇక్కడికి అక్కడికి? నేను చెప్పింది కరెక్టే, కాకపోతే ఇక్కడ అడిగిన క్వశ్చన్ కి దానికి డిఫరెన్స్. వేర్ క్లాజ్ రాయండి. అలియాస్ డిఫైన్ చేయలేదు కాబట్టి లాస్ట్ లో కూడా అలియాస్ ఇవ్వలేదు మనం. ఎలియాస్ డిఫైన్ చేయలేదు కాబట్టి ఆ లాస్ట్ లో ఏదైతే వేర్ కండిషన్ ఇచ్చినప్పుడు మనము దాన్ని కంప్లీట్ గా రాయాల్సి వచ్చింది. వేర్ కండిషన్ గురించి కాదు, ఇక్కడ అసలు కంప్లీట్ గా అప్లై చేయలేదు అంటారా? ఇక్కడ బ్యాంక్ స్టాఫ్ దగ్గర లాస్ట్ టైం టేబుల్స్ కి ఎలియాస్ నేమ్స్ ఇచ్చాం, ఇక్కడ టేబుల్స్ కి ఎలియాస్ నేమ్స్ ఇవ్వలేదు. ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు, అక్కడ ఎందుకు ఇచ్చాం? అవర్ విష్ అదే ఎందుకు ఇవ్వలేదు, ఆ విషయం ఏంటి? అక్కడికి ఇక్కడికి ఆ విషయం మారిందని అడుగుతున్నా. లైక్ టైం కన్సూమింగ్ అంతే సార్. లైక్ ఇలా ఇచ్చిన డేటా పుల్ చేస్తుంది, బట్ అలియాస్ ఇస్తే బెటర్, తొందరగా లైక్ టైం కన్సూమింగ్ లైక్ తొందరగా అయిపోతుంది అండ్ అంత గుర్తు పెట్టుకోవడానికి కూడా అవసరం ఉండదు. సార్ మేబీ ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నందుకు ఏమని ఇవ్వలేదా సార్? అలా ఏం లేదు, సేమ్ బ్యాంక్ స్టాఫ్ కి అక్కడ బి అని ఇచ్చి బిజినెస్ డేటాకి బిడి అని ఇచ్చాం అనుకోండి. ఇక్కడ బ్యాంక్ స్టాఫ్ అని టేబుల్ నేమ్ మొత్తం కొట్టే బదులు బి అని ఇస్తాం, బిజినెస్ డేటా అని టేబుల్ నేమ్ మొత్తం టైప్ చేసే బదులు బిడి అని ఇచ్చి డాట్ స్టాఫ్ ఐడి అని చేస్తాం. సో నార్మల్ గా మనకి అక్కడ ఎలా ఉంటదంటే డేటాబేస్ నేమ్, సర్వర్ నేమ్, అప్పుడు టేబుల్ నేమ్ వస్తుంది. సర్వర్ నేమ్, డేటాబేస్ నేమ్, అప్పుడు టేబుల్ నేమ్ వస్తుంది. లైక్ చాలా పెద్ద నేమ్స్ వస్తాయి. నేమే లైక్ ఒక లైన్ ఉంటది. సో అంత పెద్ద నేమ్ ని మనం ప్రతి దగ్గర చాలా పెద్ద ఇక్కడ 2 లైన్ 3 లైన్ క్వెరీ ఉండదు. చాలా కాలమ్స్ ఉంటాయి కదా, సమ్ 20 లైన్స్ క్వెరీలు ఉంటాయి. ఎక్కువ కాలమ్స్ ఫుల్ చేస్తాం కదా, అందుకే దాని మించి ఇంకేం లేదు. సో అలాంటప్పుడు ఆ పెద్ద టేబుల్ నేమ్స్ ప్రతిసారి యూజ్ చేయకుండా ఆ టేబుల్ నేమ్ ఎలియాస్ నేమ్ ఇచ్చేసి ఆ టేబుల్ నేమ్ ప్రతి దగ్గర యూజ్ చేస్తాం ఎలియాస్ నేమ్ సింపుల్ గా. ఇక్కడ మనం డైరెక్ట్ గా బ్యాంక్ స్టాఫ్ అని ఇక్కడ డైరెక్ట్ గా యూజ్ చేసుకున్నాం కదా, సో మనకి ఎలియాస్ నేమ్ అవసరం లేదు.
ఇక్కడ మనం ఇంత ఈ బ్యాంక్ స్టాఫ్ అని నేను నేమ్ ఇవ్వను పెద్దది అనుకుంటే టేబుల్ నేమ్ కి ఎలియాస్ నేమ్ ఇచ్చుకుంటాం అంతే. సార్ ఈ క్వరీస్ కి కమిట్ ఏమి ఉండదు కదా సార్, లైక్ మళ్ళీ మనం అలియాస్ నేమ్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు క్వరీ రాసిన ప్రతిసారి చేంజ్ చేసుకోవచ్చు. ఓన్లీ టేబుల్ డేటా మాత్రమే రిమైనింగ్స్ అట్లానే ఉంటుంది, బట్ మిగతా ఈ క్వరీస్ మనం టేబుల్ సెలెక్ట్ క్వరీస్ అన్ని ఏం స్టోర్ అవ్వవు, జస్ట్ మనం రిట్రీవ్ చేసి అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి. యా ఇప్పుడు ఏమైంది అక్కడ శాలరీ టీ కొడితే రావట్లేదు, ఎందుకు రావలేదు? అది వేర్ క్లాజ్ లోకి వెళ్ళింది. నెక్స్ట్ వేర్ క్లాజ్ లో అది పుల్ చేసిన టేబుల్లో దానికి కనబడట్లేదు. అది పుల్ చేసిన టేబుల్స్ లో ఇంకా దానికి కనబడట్లేదు కమిషన్ ప్లస్ శాలరీ అని. అందుకు ఇందాక ఎర్రర్ వచ్చింది. ఓకే, అందరికి అర్థమైంది ఎందుకు ఎర్రర్ వచ్చిందో. అది ఇందాక పుల్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్రమ్ క్లాజ్ అవుతుంది, ఫ్రమ్ క్లాజ్ కంపైల్ అయ్యాక నెక్స్ట్ వేర్ క్లాజ్ లోకి వెళ్తుంది. ఈ ఫ్రమ్ క్లాజ్ ఇక్కడ ఇన్నర్ జాయిన్ కదా, సో ఇన్నర్ జాయిన్ అని వచ్చిన వెంటనే ఆన్ క్లాజ్ రన్ అవుద్ది. ఇన్నర్ జాయిన్ వచ్చిన వెంటనే నెక్స్ట్ ఆన్ క్లాజ్ రన్ అవ్వాలి ఖచ్చితంగా, అప్పుడే ఇన్నర్ జాయిన్ అవుతుంది కదా. సో ఫ్రమ్ క్లాజ్ లో ఎప్పుడు ఇన్నర్ జాయిన్ చూసిందో అప్పుడు ఇన్నర్ జాయిన్ ఆన్ క్లాజ్ అని రన్ చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇక్కడ ఫ్రమ్ క్లాజ్ ఫస్ట్ కంపైల్ అయ్యాక ఇన్నర్ జాయిన్ అయింది. ఇన్నర్ జాయిన్ అయ్యింది కాబట్టి ఆన్ క్లాజ్ అయింది. ఇప్పుడు ఫ్రమ్ క్లాజ్ అంతా అయిపోయినట్టు. ఫ్రమ్ క్లాజ్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? వేర్ క్లాజ్ లోకి వెళ్తుంది, ఫిల్టర్ క్లాజ్ లోకి మనం తీసిన డేటాలో. సో ఆ వేర్ క్లాజ్ లో ఏంటి మనం ఏమి ఇచ్చాం? వేర్ టీ ఇచ్చాం. ఈ టీ ఆల్రెడీ ఉన్న బ్యాంక్ స్టాఫ్ బిజినెస్ డేటాలో టీ అనే కాలం ఉందా? లేదు సార్. బ్యాంక్ స్టాఫ్ బిజినెస్ డేటా టేబుల్స్ లో టీ అనే కాలం ఉందా? లేదు. అందరూ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారు కదా. బ్యాంక్ స్టాఫ్ బిజినెస్ డేటాలోని టీ అనే కాలం లేదు. సో అందుకు మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇప్పుడు టీ అనే కాలం లేదు కానీ మనకు డిఫరెన్స్ తో కావాలి. అదేంటి లైక్ మనకి 40,000 పైన శాలరీ ఉన్న వాళ్ళే కావాలి మనకి. ఇదే ఇన్నర్ జాయిన్ లో మనకి 40 పైన శాలరీ ఉన్న వాళ్ళే కావాలి, వేరే వాళ్ళు వద్దు. ఇప్పుడు ఏం చేయాలి నేను? చెప్పండి. ఎవరైనా ఏదైనా ఐడియా చెప్పండి. ఏం సార్ ఒకసారి చెప్పండి, క్వశ్చన్ రిపీట్ చేయండి. ఏం కావాలి? నాకు అదే టీ అనే క్లాస్ కి నేను 40,000 అబవ్ వాళ్ళే కావాలి నాకు. T greater than వేర్ టీ greater than 40,000. రాయండి అక్కడ, వేర్ టీ గ్రేటర్ దెన్ 40,000. లెస్ దెన్ స్పేస్ ఇవ్వక్కర్లేదండి ఆపరేటర్ కి. టీ గ్రేటర్ దెన్ 40,000 సెమికాలన్ పెట్టి రన్ చేయండి. ఇంతవరకు నేను చెప్పింది ఏంటి? ఏ క్వరీ కా క్వరీ అలియాస్ నేమ్ చేంజ్ నెక్స్ట్ ఆన్ నెక్స్ట్ వేర్ అవుతుంది అన్నారు, కానీ ఇక్కడ డైరెక్ట్ గా నెక్స్ట్ ఆన్ తర్వాత వేరే అవుతుంది అన్నాను. వేరే అయినప్పుడు మీకు ఆ టేబుల్లో లేదు కదా టీ అనేది. అవును. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. సెలెక్ట్ ఇప్పుడు మళ్ళీ ఫుల్ చేయండి సేమ్. ఇందాక బిజినెస్ డేటా ఇన్నర్ జాయిన్ వరకు. ఓకే, ఇన్నర్ జాయిన్ ఎంటర్ కొట్టండి. ఒక్క నిమిషం సార్, ఇక్కడ స్పేస్ ఉంది. అది ఓకే, అది పర్లేదులేండి. ఎంటర్ కొట్టండి. మళ్ళీ అంత రాయక్కర్లే, మళ్ళీ ఆ పేరా కొడితే అది మీకు వస్తుంది. మళ్ళీ కొట్టండి అప్పుడు ఆన్. వేర్ టీ తీసేయండి, ఆ వేర్ టీ ఉంచండి. ఈ స్టాఫ్ ఐడి తర్వాత ఒక బ్రాకెట్ పెట్టండి. ఇక్కడ సార్ ఫస్ట్ సెకండ్ స్టాఫ్ ఐడి తర్వాత క్లోజ్ బ్రాకెట్ చేయండి. క్లోజ్ చేయండి. డిలీట్ చేసి జస్ట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టండి. పైకి వెళ్ళండి, పైకి అప్ యారో నొక్కండి. ఓకే, డౌన్ యారో నొక్కండి.
ఈ ఫస్ట్ లైన్ కి వెళ్ళగలుగుతున్నారా? ఫస్ట్ లైన్ కి లేదు సార్. అయితే ఎంటర్ నొక్కేయండి. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది కదా. లేదు కదా సార్. వదిలేయండి, ఎంటర్ నొక్కేయండి. మళ్ళీ పైకి వెళ్ళండి, కొత్త ఎస్కేల్ కమాండ్. ఇప్పుడు మళ్ళీ అప్ యారో నొక్కండి, మళ్ళీ నొక్కండి, ఆగండి. ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళండి, సెలెక్ట్ దగ్గరికి వెళ్ళండి. సెలెక్ట్ దగ్గరికి వెళ్ళిపోండి, చివరికి వెళ్ళిపోండి. అక్కడ సెలెక్ట్ రాయండి, మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్రాకెట్ ఓపెన్ చేయండి, స్పేస్ ఇవ్వకండి, బ్రాకెట్ ఓపెన్ చేయండి. పర్లేదు, స్పేస్ ఫ్రమ్ స్పేస్ ఇవ్వండి, పర్లేదు. ఫ్రమ్ తర్వాత పక్కకి వెళ్ళండి, చివరికి వెళ్ళిపోండి. లాస్ట్కి వెళ్ళిపోండి, బిజినెస్ డేటా దగ్గరికి. సెకండ్ లైన్ కి వెళ్ళమంటారా సార్? ఎంటర్ కొట్టండి. ఇప్పుడు స్టాప్ ఐడి తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేయండి. చూడండి సార్. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇదే సబ్ క్వెరీ. కనిపిస్తుందా? అందరికి కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. ఇక్కడ ఏం చేసాం? ఫస్ట్ చూడండి, ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఏ టేబుల్? ఆ ఫ్రమ్ మనం ఒక పుల్ చేసాం కదా టేబుల్ ని. అవును సార్, టేబుల్ 1 బ్యాంక్ స్టాఫ్. ఇందాక జాయిన్ చేసి ఒక పెద్ద టేబుల్ ని పుల్ చేసాం, పైకి వెళ్ళండి. లేకపోతే ఇక్కడే కొట్టండి ఆ టేబుల్. సెలెక్ట్, మళ్ళీ అప్ యారో కొట్టండి, సెలెక్ట్ తీసేయండి, అప్ యారో కొట్టండి. ఎంటర్. మళ్ళీ ఆన్ క్లోజ్ రాయండి, అప్ యారో కొట్టండి. ఇదే వస్తుంది సార్, చూడండి. డౌన్ యారో కొట్టండి. కొట్టండి, ఇంకా క్రియేట్ చేంజ్ అవుతుంది సార్. ఆగండి, అక్కడే ఉంచి కంగారు బాబు. ఒకసారి మళ్ళీ పేర కొట్టండి. వేరు అక్కడే ఉండండి, ఆ పేర కొట్టండి. అక్కడే ఉన్నాను సార్. టీ గ్రేటర్ దెన్ వేర్ క్లాస్ తీసేయండి, ఆ సెమికాలన్ నుంచి వేర్ క్లాస్ తీసేయండి, వేర్ క్లాస్ అంతా. సెమికాలన్ ఇవ్వండి, సెమికాలన్ నుంచి రన్ చేయండి. కిందకి వెళ్ళండి. ఇది మన టేబుల్, ఇందాక మనం మనం ఇన్నర్ జాయిన్ చేసిన టేబుల్ ఇది. అందరూ క్లియర్ కదా ఈ టేబుల్ వరకు? మనకి కమిషన్ గ్రేటర్ దెన్ 40,000 కావాలి. సో నా దగ్గర ఈ టేబుల్ ఉంది. సో ఈ టేబుల్ నుంచి నేను వేర్ క్లాస్ యూజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఆల్రెడీ ఈ టేబుల్లో ఉంది. సో అందుకు నేనేం చేస్తా, పైకి వెళ్ళండి. ఇప్పుడు మరి అంత పైకి మీ కర్సర్ మీ ల్యాప్టాప్ మీద బోర్డు ఉంటది కదా, అదే మౌస్ బోర్డ్ లేదా మౌస్, అది 2 ఫింగర్స్ పెట్టి పైకి ఇలా జస్ట్ స్లోగా అనండి. టేబుల్ ఫస్ట్ టేబుల్ నేమ్ 2 టైమ్స్ రిపీట్ అయింది ఎందుకని? ఫస్ట్ టేబుల్ నేమ్ 2 టైమ్స్ స్టార్టింగ్ లో సెలెక్ట్ బ్యాంక్ అండర్స్కోర్ షాప్. కిందకి వెళ్ళండి, మీరు తప్పు టేబుల్ చూపిస్తున్నారు. ఒక్క నిమిషం సార్. కిందకి వెళ్ళండి. ఓకేనా సార్? పైకి వెళ్ళాలా? ఓకే, కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది సార్.
ఇదేంటి శాలరీ ప్లస్ కమిషన్ ఒకసారి మీకు కిందకి వెళ్ళండి. ఒక్క నిమిషం. మీరు మౌస్ వాడుతున్నారా? లేదు సార్. అయితే మీ కర్సర్ బోర్డ్ మీద 2 ఫింగర్స్ పెట్టి జస్ట్ ఇలా పైకి కిందకి అనండి. 2 ఫింగర్స్ పెట్టి 2 ఒకేసారి చూడండి. అది మనం ఇది- క్రియేట్ చేసిన ఫస్ట్, మనం పుల్ చేసిన ఫస్ట్ టేబుల్. అందరికి అర్థమైంది ఈ టేబుల్ ఎలా వచ్చిందో, ఫస్ట్ టేబుల్ ఎలా వచ్చిందో ఇన్నర్ జాయిన్ చేసి. అర్థమైంది సార్. Yes, Hitesh. సార్ ఇక్కడ చిన్న డౌట్ అన్నట్టు, చెప్పండి. ఎక్కడైతే బ్యాంక్ అండర్ స్టాఫ్ అనే టేబుల్ నెంబర్ 1 2 టైమ్స్ ఇచ్చినాం కదా, సెలెక్ట్ బ్యాంక్ అండర్ స్టాఫ్, అండ్ దాని తర్వాత మీకు ఇన్నర్ జాయిన్ చేయకముందు ఒకసారి ఇచ్చున్నాము స్టాఫ్ బ్యాంక్ అండర్ స్టాఫ్ అని 2 టైమ్స్ టేబుల్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ లో కూడా బ్యాంక్ అండర్ స్కోర్ స్టాఫ్ అని ఎక్కడ ఇచ్చాం? ఫస్ట్ స్టార్టింగ్ చూడండి, సెలెక్ట్ బ్యాంక్ స్టాఫ్ డాట్ స్టాఫ్ ఐడి. స్టాఫ్ ఐడి అనేది కాలము, బ్యాంక్ అండర్ స్టాఫ్ అనేది టేబుల్ నేమ్. ఓకే, అండ్ వేరే మళ్ళీ మనం కమిషన్ ప్లస్ శాలరీ ఇస్తూ ఫ్రమ్ బ్యాంక్ అండర్ స్టాఫ్ అని ఇది ఒకటి సరిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్ అవసరం అడగా. అక్కడ ఒక్కటి ఇస్తే ఏం జరిగింది? అక్కడ 2 సార్లు ఎందుకు ఇచ్చాం అసలు? 2 కాలమ్స్. ఫస్ట్ సెలెక్ట్ ఎక్కడి నుంచి ఫస్ట్ ఇచ్చేవేంటి? కాలమ్స్ ని. సెలెక్ట్ స్టేట్మెంట్ లో మనం టేబుల్ నేమ్స్ ఎలా ఇస్తాం? టేబుల్ నేమ్స్ ఇవ్వలేం. ఈ బ్యాంక్ అండర్ స్టాఫ్ అనే టేబుల్ నేమే కదా సార్? టేబుల్ నేమే. అది ఎందుకు ఇచ్చాం? అక్కడ డాట్ ఎందుకు ఉంది? ఆ డాట్ కి ఇదేంటి అంటే అలియాస్ ఎలియాస్ ని స్పెసిఫై చేయడానికి. అది ఏ టేబుల్ లో నుంచో స్పెసిఫై చేస్తున్నాం ఆ కాలమ్ ని. ఓకే, అది ఏ టేబుల్ నుంచి ఆ కాలం తీసుకుంటున్నాం అని స్పెసిఫై చేయడానికి అక్కడ టేబుల్ నేమ్ ఇచ్చాం. ఫైన్. ఓకే ఓకే, అక్కడ ఏ టేబుల్ లో స్పెసిఫై చేయడానికి ఇచ్చాం. లేకపోతే మనకి అది ఏ టేబుల్ నుంచి తీసుకుంటది? 2 టేబుల్ లోని స్టాఫ్ ఐడి ఉంది. అక్కడ ఇవ్వకపోతే ఏం జరిగింది? కన్ఫ్యూజ్ అయింది ఏ టేబుల్ ని తీసుకోవాలని. ఎర్రర్ త్రో చేస్తాయి నాకు చెప్పలేదని. అందుకు మనం బ్యాంక్ స్టాఫ్ టేబుల్ ని తీసుకో అని చెప్పి దానికి స్పెసిఫై చేసాం. సార్ ఇంకో వెరీ సార్, ఇక్కడ ఏదైతే మీరు బ్యాంక్ అండర్ స్టాఫ్ స్టార్టింగ్ లో అలియాస్ కోసం ఇచ్చామని చెప్పాను కదా, అది కానీ నేను ఇక్కడ ఫ్రమ్ ఇక్కడ ఎక్కడైతే బ్యాంక్ ఫ్రమ్ తర్వాత బ్యాంక్ స్టాఫ్ ఇచ్చాను, ఇక్కడ నేను అలియాస్ క్రియేట్ చేసి దాన్ని ఇవ్వగలిగితే తీసుకోదా? అక్కడ ఏమైనా ఎలియాస్ క్రియేట్ చేస్తారు బ్యాంక్ అండర్ స్కోర్ స్టాఫ్ కి? బి ఫర్ ఎగ్జాంపుల్ బి స్పేస్ బ్యాంక్ అండర్ స్కోర్ స్టాఫ్ అని ఇస్తాను. అదే సేమ్ దాన్ని పక్కన ఎలియాస్ నేమ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఇచ్చింది ఎలియా నేమ్ అవ్వదు, సెకండ్ ఇచ్చేది ఎలియా నేమ్ అవుద్ది. ఓకే ఓకే, మీరు బ్యాంక్ స్టాఫ్ బి అని ఇవ్వాలనుకుంటే బ్యాంక్ అండర్ స్కోర్ స్టాఫ్ స్పేస్ బి అని ఇవ్వాలి. బి స్పేస్ బ్యాంక్ అండర్ స్కోర్ స్టాఫ్ ఇస్తే అప్పుడు బి కి బ్యాంక్ స్టాఫ్ ఎలియాస్ నేమ్ అయింది. సెకండ్ ఇవ్వాలి ఎలియాస్ నేమ్ క్రియేట్ చేయాలంటే. ఎలియాస్ నేమ్ క్రియేట్ చేయాలంటే మీరు ఇచ్చిన టేబుల్ స్పేస్ ఇచ్చి తర్వాత ఇచ్చిన నేమ్ ఎలియాస్ నేమ్ అవుతుంది. ఓకే ఓకే, అప్పుడు మీరు అక్కడ బి ఇచ్చారనుకోండి, ఇక్కడ డైరెక్ట్ గా బి డాట్ స్టాఫ్ ఐడి అని పెట్టుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు కాలమ్ లో ఫస్ట్ ఎలియాస్ నేమ్ ఇవ్వలేమా సార్? ఎప్పుడైనా సెకండ్ ఇవ్వగలుగుతామా కాలమ్ లో? అంటే ఇప్పుడు ఆ సార్ చెప్పారు కదా సార్, ఇప్పుడు సెలెక్ట్ పక్కన ఇప్పుడు బ్యాంక్ నేను టేబుల్ నేమ్ ఇచ్చాను కదా, అలా ఇవ్వకుండా ఎలియాస్ నేమ్ ఇవ్వలేనా? ఇవ్వచ్చు. అంటే మీరు బ్యాంక్ స్టాఫ్ ఎలియాస్ నేమ్ ఏమి ఇవ్వలేదు కదా, అందుకు డైరెక్ట్ గా టేబుల్ నేమ్ ఇచ్చాం. ఓకే, అంటే మనం అక్కడ ఏమి ఇచ్చా? బ్యాంక్ స్టాఫ్ ఎలియాస్ నేమ్. డైరెక్ట్ ఇక్కడ టేబుల్ నేమ్ అనేది నేను మెన్షన్ చేశాను. ఇన్ కేస్ అలా టేబుల్ నేమ్ మెన్షన్ చేయకుండా కూడా ఎలియాస్ నేమ్ ఇచ్చేసి చేసేయొచ్చా అని అడుగుతున్నాను సార్. అవును, అదే చెప్తున్నా. ఎలియాస్ నేమ్ మీరు అక్కడ బ్యాంక్ స్టాఫ్ పక్కన స్పెసిఫై చేయాలి. ఓకే, టేబుల్ నేమ్ కి టేబుల్ కి ఎలియాస్ నేమ్ ఉంటేనే కదా. అవును. ఓకే సార్, అంటే స్టార్టింగ్ సెలెక్ట్ బ్యాంక్ స్టాఫ్ ఐడి ఉంది కదా, దాని బదులు సెలెక్ట్ బిజినెస్ డేటా అదే సెలెక్ట్ అది కూడా వచ్చు కదా సార్. సెకండ్ టేబుల్ నేమ్ కూడా ఇవ్వాలనుకుంటే సెకండ్ టేబుల్ నేమ్ కూడా ఇవ్వచ్చు మీరు అక్కడ నుంచి స్టాఫ్ ఐడి తీసుకోవాలనుకుంటే. అంటే ఓన్లీ స్టాఫ్ ఐడి ఇస్తే అంబిగ్యూస్ లో డిఫరెంట్ వస్తుంది సార్. అంటే 2 టేబుల్లో ఉంది కదా, ఏ టేబుల్లో తీసుకోవాలో తెలియదు కదా. 2 ఒకటే కదా కాలమ్స్ కాలమ్స్ ఓకే, అందుకే డిఫైన్ చేస్తున్నాం. అందులో క్లాస్ రూమ్ లో ఇద్దరు నవీన్లు ఉన్నారు. నవీన్ అని పిలిస్తే ఇద్దరు పలుకుతారు. ఇద్దరు నిలబడ్డా నాకు ఒక నవీనే కావాలి. ఏ నవీన్ అని చెప్పాలి కదా. సో నేను వాళ్ళ ఇంటి పేరుతో పిలుస్తా, అంతేగా. సేమ్ అదే ఇక్కడ
చేస్తున్నాం. నేను నవీన్ అని పిలిస్తే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు పలుకుతారు, నాకు ముగ్గురు వద్దు, నాకు ఒకడే కావాలి. సో నేను స్పెసిఫిక్ గా ఇంటి పేరు పెట్టి పిలాలి. ఇంటి పేరు పెట్టి ఎలా పిలుస్తా నేను? ఫస్ట్ నా రిజిస్టర్ లోని ఆడి ఇంటి పేరు ఉండాలి కదా. సో నా బ్యాంక్ పక్క నేను ఆడికి ఎలియాస్ నేమ్ ఇవ్వాలి, ఇస్తేనే నేను ఆ తర్వాత ఆయన పిలుచుకోగలను ఆ ఇంటి పేరు పెట్టి. ఒకవేళ మరి అక్కడ స్టాఫ్ ఐడి నేను ముందు బ్యాంక్ యాప్ స్టాఫ్ ఐడి కాకుండా వేరే కాలం అడుగుంటే అప్పుడు మళ్ళీ మన డాట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ గా కాలం నేమ్స్ ఇచ్చేస్తే సరిపోద్ది. డైరెక్ట్ కాలం ఇప్పుడు శాలరీకి కమిషన్ డైరెక్ట్ కాలం నేమ్స్ ఇచ్చాం కదా, ఎందుకంటే ఆ రెండిట్లో లేవు. అర్థమైంది సార్. సార్ వై యు ఆర్ యూజింగ్ జాయిన్స్ అని అంటే లైక్ ఆన్సర్ చేయడానికి అండ్ డిఫరెన్సెస్ అలా కొంచెం చెప్తారా మ్యాటర్? Why you are using joins అంటే ఏంటి? I wanted to use join because I can pull data from another table. నా దగ్గర ఒకటి when I don't have data from ఒక సింగిల్ టేబుల్ లో నా దగ్గర డేటా అంతా లేదు. సో I'll join another table and pull the data from that table. ఇప్పుడు ఇక్కడ ఏంటి, నా దగ్గర కమిషన్ అనే డేటా నా దాంట్లో లేదు, నా టేబుల్లో కమిషన్ అనే డేటా లేదు. సో నేనేం చేస్తాను, కమిషన్ అనే డేటా కోసం వేరే టేబుల్ ని జాయిన్ చేసి అప్పుడు డేటాని లాక్కుంటున్నాను నేను. అర్థమైందా? yes sir. Differences between like joins, equi and cross జాయిన్ ఏంటి? క్రాస్ జాయిన్ డిఫరెన్స్ అని ఏముంది? క్రాస్ జాయిన్ ఏంటి? ఇట్ విల్ పుల్ ఆల్ ది డేటా, ఇట్ విల్ మ్యాచ్ ఎవ్రీ రో టు అదర్ రో. సో విల్ గెట్ రిడెండెంట్ డేటా, విల్ గెట్ డూప్లికేట్ డేటా క్రాస్ జాయిన్ లో. Whereas in equi-join, it will be joining two tables on an on equal to operator. Equal to operator మీద two tables ni join చేస్తుంది, and it will only pull the data which is on the condition equal to condition మీద data నే pull చేస్తుంది. సో అక్కడ ఏంటి, we don't have any redundant data, we don't have any duplicate data equi-join లో. equi-join కి inner join కి difference ఏంటి? Equi-join, inner join are both same, but in equi-join we'll be using equal to operator on the where clause, whereas we'll be using on equal to operator on the on clause. On keyword మీద inner join ని build చేసాం, and the tables here are separated by comma, whereas the tables are will give a keyword as inner join in the inner join. Why we are using this? ఎందుకు అక్కడ on, ఎందుకు ఇక్కడ వేరే equi-join యూస్ చేయొచ్చు కదా. equi-join యూస్ చేస్తే ఏం జరిగింది అంటే, where clause, we are already using a where clause. Whenever we need another condition, we can't use a where clause again. We have to use end clause అలా యూస్ చేయాలి. సో ఆన్ క్లాజ్ యూస్ చేసి పుల్ చేసే డేటాని మళ్ళీ వేర్ క్లాజ్ యూస్ చేసుకోవచ్చు. ఇన్నర్ జాయిన్ లో వేర్ క్లాజ్ మనం ఫ్రీ చేస్తున్నాం ఇన్నర్ జాయిన్ యూస్ చేసి. We can use where clause for filtering, whereas we already used where clause in equi-join to join the tables. Adi in both equi and inner we are using where condition, right? Like in equi also we are using where, and inner also we are using where. We can use inner, in inner we can use where if it is needed, but in equi you should use where you should be using where in equi, but it is not mandatory in inner join. అర్థమవుతుందా? Like you should be using where clause in equi-join. That's like mandatory. You cannot write a equi-join without using a where clause, but I can write an inner join without using a where clause. Okay. అర్థమైందా? Yes sir, there is where condition is mandatory because we need to make two tables equal ga pull చేస్తున్నాం కదా. So we needed a where clause in equi-join, whereas in inner join we don't need a where clause to join the tables. We'll be using the on clause. On clause, okay. Like on clause కాదు, on clause యూస్ చేసి జాయినింగ్ టేబుల్స్ జాయిన్ చేస్తున్నాం సింపుల్ గా. అక్కడ ఈక్వీలో ఖచ్చితంగా వేర్ క్లాజ్ వాడాలి, ఇక్కడ వేర్ క్లాస్ వాడనవసరం, నాట్ మ్యాండేటరీ. ఆన్ క్లాజ్ మీద జాయిన్ చేసేవచ్చు. తర్వాత ఫిల్టర్ కండిషన్స్ ఏమైనా అడిగితే వేర్ క్లాజ్ పెడతాం, తర్వాత విషయం. అక్కడ ఫిల్టర్ కండిషన్ అడగకుండానే వేర్ క్లాజ్ పెట్టాల్సి వస్తుంది. అర్థమైందా?
Yes, sir. And differences of left, right, and full. హలో క్రాంతి చేస్తాను క్లాస్లో ఉంది. అంతే వేర్ క్లాజ్ అర్థం. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? Few points on left, right, and full. left right full outer join. Left join will be pulling the like matching data from the both the tables and also the unmatched data from the Both. left table. Whereas right outer join will be pulling the matched data from both the tables and unmatched data from the right side table. Left join will be pulling the matched data from both the tables and the unmatched data from the left side table. Whereas right join will be pulling the matched data from both the tables and the unmatched data from the right side table. Whereas full outer join will be pulling the matched data from both the tables and unmatched and also the unmatched data from right side table and the left side table. అర్థమైందా? Yes, sir. అర్థం కాలేదా? అయ్యింది సార్, అర్థమైంది. హితేష్, ఇది ఒకసారి ఒక టేబుల్ మీరు సెలెక్ట్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ తో చూపిస్తారా? ఈ రైట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, అది లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్ నిన్న. Sir, like what is self join? Self join, it will be joining the same table with the table. Self joining itself, it will join the table with itself. Like I have a single table, I want to pull the data from, I'll be joining that table to itself and I'll be pulling the data. That is self join. సేమ్ టేబుల్ లో అసలు జాయిన్ యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏది సెల్ఫ్ జాయిన్ ఇప్పుడు సేమ్ టేబుల్ నుంచి డేటా పుల్ చేస్తారని అంటున్నారు కదా, సేమ్ టేబుల్ నుంచి అసలు మనం దాన్ని జాయిన్ చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నా, జాయిన్ యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కొన్నిసార్లు డేటా ఎలా ఉంటదంటే లైక్ ఇప్పుడు నా ఓకే, ఇప్పుడు నేను లైక్ ఇప్పుడు మీరు మాన్యువల్ టెస్టింగ్, మీ ఐడి, మీ నేమ్, మీ బ్రాంచ్ లైక్ మీ బ్రాంచ్, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ ఉన్నాయి. మీకు ఏం చేసాం, మీకు ఒక ట్యూటర్ను ఒక వీళ్ళను అపాయింట్ చేసాం, లైక్ సమ్ ట్యూటర్ అనుకోండి. ఆ ట్యూటర్ నేమ్ కూడా అక్కడ ఉంది. లైక్ మీకు ట్యూటర్ గా శైలజ అని అపాయింట్ చేశారు అనుకోండి. లైక్ మీరు అన్ని పెడుతున్నారా లేదా, అదే లైక్ అన్ని అప్లికేషన్స్ అన్ని పెడుతున్నారా లేదా అని చెప్పి శైలజ గారిని మీకు అసైన్ చేశారు. అలాగే సంధ్యాకి కూడా శైలజని అసైన్ చేశారు. సేమ్ టేబుల్లో ట్యూటర్ అని శైలజ నేమ్ ఉంది, కింద మళ్ళీ శైలజ నేమ్ ఉంది. శైలజ ట్యూటర్ ఎవరు, సురేష్ అని పెట్టాం. ఇలాగా సేమ్ టేబుల్లో సేమ్ ఆల్గే ఇలా పెట్టారు. ఓకే, మీకు ఇప్పుడు మీరు డేటా పుల్ చేసేటప్పుడు మీకు ఎలా వస్తుంది? ఇప్పుడు డేటా పుల్ చేసేటప్పుడు ఎలాగా, నాకు మీ నేమ్స్ కావాలి, మీ ట్యూటర్స్ నేమ్స్ కావాలి. మీ నేమ్స్ కావాలి, మీ ట్యూటర్స్ నేమ్స్ కావాలి. కాకపోతే అక్కడ ఏంటి చేసాం, ఆ టేబుల్లోని మీ ట్యూటర్స్ నేమ్స్ ఇవ్వలే. సారీ, మీ నేమ్స్ కావాలి, మీ ట్యూటర్స్ నేమ్స్ కావాలి. కాకపోతే ఇంకోటి ఏం కావాలి, మీ ట్యూటర్ నేమ్, మీ ట్యూటర్ ఏ ఇదో కావాలి నాకు. మీ ట్యూటర్ ఏ లైక్ ఏ సబ్జెక్టో కావాలి, ఏ బ్రాంచో. నాకు మీ ట్యూటర్ నేమ్ వద్దు, మీ ట్యూటర్ ఏ బ్రాంచో కావాలి నాకు. లైక్ మీ దుర్గా అని మీ నేమ్ వచ్చింది, మీ నేమ్ పక్కన మీ ట్యూటర్ బ్రాంచ్ కావాలి నాకు. మీ ట్యూటర్ బ్రాంచ్ కావాలి, మీ ట్యూటర్ బ్రాంచ్. ఓకే
సార్ సండే ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసే ఉంది కదా, లైక్ హియర్ విల్ యూ షో ద సెల్ఫ్ జాయిన్ వన్స్ ఎలా చేస్తారు? లైక్ ఒక టేబుల్ క్రియేట్ చేయండి. ఆల్రెడీ క్రియేట్ అయిన టేబుల్ ఉంది కదా సార్, దాంట్లో ఉంది సెల్ఫ్ జాయిన్ ఎలా దానికి సెల్ఫ్ జాయిన్ వేస్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ టేబుల్ ఉన్న క్రియేట్ అయిన టేబుల్ ఉంది లైక్ Yeah. ఓకే, దానికి సెల్ఫ్ జాయిన్ వేస్ట్ అయింది, ఊరికే జాయిన్ చేస్తున్నట్టు అయింది. అదే టేబుల్ తోని మళ్ళీ సేమ్ అదే టేబుల్ మళ్ళీ జాయిన్ అయిపోతుందా? లైక్ సేమ్ అదే జాయిన్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఆ టేబుల్ మీ టేబుల్ ఓపెన్ చేయండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఇప్పుడు ఈ సెల్ఫ్ జాయిన్ అనేది మనం ఏ సినారియోస్ లో యూజ్ చేస్తాము? ఇప్పుడు మీరు అదే అదే చెప్పడానికి ట్రై చేస్తున్నారు, బట్ నాకు అది ఇంకా క్లారిటీ రాలేదు. అదే మీకు టేబుల్ ఏ చూపిస్తే అర్థం అవుతుంది ఎగ్జాక్ట్ గా. ఓ టేబుల్ క్రియేట్ చేసి చూపిస్తే అర్థం అవుతుంది. టేబుల్ సంధ్య ఏమైనా టేబుల్ క్రియేట్ చేసినవి ఉన్నాయా? లైక్ బ్యాంక్ స్టాఫ్ కాకుండా ప్రీవియస్ గా లైక్ మూవీ ఏదైనా చేసావా? అవి రావట్లేదు. ఆర్ఎల్స్ రేపు చూపించండి సార్, లైక్ నెక్స్ట్ క్లాస్ లో. రేపైనా టేబుల్ క్రియేట్ చేయాలి కదా మీరు, మీ టేబుల్ అది ఎలా క్రియేట్ చేయాలో మీరు చెప్తే నేను క్రియేట్ చేసి రెడీగా ఉంచుతాను. సేమ్ అంతే, మీ నేమ్ క్రియేట్ చేయండి. మీ నేమ్, మీ సబ్జెక్ట్ ఏంటి, మీకు ఒక ఐడి ఇచ్చుకోండి. లైక్ ఒక 10 క్రియేట్ చేయండి. మీకు ఒక ఐడి, మీకు నేమ్, మీకు ట్యూటర్, ఆ ట్యూటర్ ఇవ్వండి అంతే. అందరికి ఇవ్వండి. లైక్ ఇప్పుడు మీ నేమ్స్ క్రియేట్ చేశారు 10 నేమ్స్, మీకు మీ సబ్జెక్ట్ ఏంటి, మీ ట్యూటర్ ఎవరు. సో ఈ ట్యూటర్ ఏంటి మళ్ళీ మీ నేమ్స్ లో కూడా ఉండాలి. ఓకే, ట్యూటర్ అర్థమైంది. ఇందాక ఏదో బ్రాంచ్ అన్నారు కదా, అంటే లైక్ ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్, లైక్ ఓకే డివాప్స్, అర్థమైంది. సో ఈ బ్రాంచెస్ 2-3 టైమ్స్ రిపీట్ అవ్వాలి. రిపీట్ అవ్వచ్చు. బ్రాంచెస్ రిపీట్ ఎక్కువ సబ్జెక్ట్స్ పెట్టుకుంటే ఎక్కువ సబ్జెక్ట్స్ పెట్టుకోండి, పర్వాలేదు. ఓకే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఏం లేదు, సేమ్ ఇదే ఉంటది. కాకపోతే ఏం చేస్తాం, ఒకే టేబుల్ కి 2 ఎలియాస్ నేమ్స్ ఇస్తాం. ఒకే టేబుల్ ని 2 చేస్తాం ఎలియాస్ నేమ్స్ ఇచ్చి, దాన్ని జాయిన్ చేస్తాం అంతే. అది ఓకే, జాయిన్ చేస్తాము. ఏ సినారియోలో దాన్ని జాయిన్ చేస్తాము అనేది నాకు అది కొంచెం అదే అంటే ఏ సినారియోలో సెల్ఫ్ జాయిన్ అనేది చాలా తక్కువ సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన సినారియో దానికి చాలా తక్కువ సినారియోస్, చాలా తక్కువ టైమ్స్ యూజ్ చేస్తాం సెల్ఫ్ జాయిన్ అనేది. సో అది రియల్ టైమ్ లో అంత ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు అంతేనా? రియల్ టైమ్ లో అంత ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయం. ఎప్పుడో మనకు ఒక క్వెరీ అంత దీనిగా వచ్చినప్పుడే యూజ్ చేయాలి. అది ఎప్పుడు యూజ్ చేయాలో తెలియాలి మనకి. ఏ జాయిన్ అయినా ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. సెల్ఫ్ జాయిన్ ఎక్కువగా యూజ్ చేయం, ఎక్కువగా అంత యూజ్ చేసే ఒకే టేబుల్ అన్ని ఉంటాయి. సో యూజ్ చేసే పని ఉండదు ఎక్కువగా. అంత కాంప్లెక్స్ గా టేబుల్ ని క్రియేట్ చేయరు ఫస్ట్. కొన్నిసార్లు క్రియేట్ చేస్తారు, కొన్నిసార్లు వాడతాం. అది కొద్దిగా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారా. అన్ని జాయిన్స్ చెప్పాక లాస్ట్ లో చెప్తా సెల్ఫ్ జాయిన్. ఓకే ఓకే, ఆర్ఎల్స్ అవుటర్ జాయిన్ అది ఉన్నాయి కదా సార్ రిమైనింగ్, అవి చెప్పాక లాస్ట్ లో చూద్దాం. సెల్ఫ్ అవుటర్ జాయిన్ నిన్న మీరు విన్నారు కదా. అవుటర్ జాయిన్ ఇన్నర్ నిన్న రైట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్ చెప్పలేదా? ఇన్నర్ జాయిన్ ఏదో అసెస్మెంట్ చెక్ చేసినట్టున్నావు నువ్వు వీళ్ళందరూ చేశాను. తర్వాత రైట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఎక్స్ట్రా స్టాఫ్ ఐడి ఎక్స్ట్రా క్రియేట్ చేసుకొని రమ్మన్నాను. అవి క్రియేట్ చేశారు. నిన్న చెప్పారు రైట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్. మనీషా నిన్న వచ్చారు కదా మీరు. చెప్పారు సార్. మీ దీని మీదేనా చేసాము? మీరేగా స్క్రీన్ షేర్ చేశారు నిన్న. నేను సార్ తేజానే. తేజ చేశాడు సార్. ఇన్నర్ జాయిన్ నేను చేశాను, అవుటర్ తేజ. ఇన్నర్ జాయిన్స్ మళ్ళీ మీరు చేశారు, అవుటర్ తేజ చేశాడు. ఓకే, సెల్ఫ్ జాయిన్ టేబుల్ అలా క్రియేట్ చేయండి. సేమ్ పోనీ ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇక్కడ నేమ్ అని ఉన్నాయి, పూజ ప్రీతి అని.
ఇక్కడ ఏం చేస్తారంటే మేనేజర్ అని ఇచ్చి మేనేజర్ అనివ్వండి. ఇక్కడ ఇంకో కాలము మేనేజర్ ఇచ్చి పూజాకి మేనేజర్ ప్రీతి, ప్రీతికి మేనేజర్ సొనాలి, సొనాలికి మేనేజర్ హారిక, హారికకి మేనేజర్ నేహ, అలాగే నేహాకి మేనేజర్ భాను, భానుకి మేనేజర్ అక్షయ్, అక్షయ్కి మేనేజర్ శశి, అలా ఇవ్వండి. ఓకే సార్ ఫైనలీ వన్ డిఫరెన్స్ సార్, ఇన్నర్ అండ్ అవుటర్ డిఫరెన్స్ సార్, ఇన్నర్ అండ్ అవుటర్ డిఫరెన్స్. ఇన్నర్ అవుటర్ జాయిన్ ఏంటి? ఇన్నర్ జాయిన్ ఏంటి? ఓన్లీ కామన్ రికార్డ్స్ నే పుల్ చేస్తుంది ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ విల్ బి పుల్లింగ్ ది కామన్ అండ్ matched records, whereas outer join will be pulling both unmatched records and the matched records. అర్థం కాలేదా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. Inner join will be pulling the only matched records, whereas outer join will be pulling matched and unmatched records also from both the tables. Inner join will be pulling the matched records, whereas outer join will be pulling both matched and unmatched records. ఓకే సంజయ్ గారు ఒకసారి నేను స్టేట్మెంట్ చెప్తారా అండి? సెలెక్ట్ ఈ టేబుల్ నేమ్ ఏంటి? బ్యాంక్ స్టాఫ్ సార్. బ్యాంక్ అండర్స్కోర్ స్టాఫ్. ఓకే, సెలెక్ట్ నేమ్. సెలెక్ట్ నేమ్ కామా మేనేజర్ ఫ్రమ్ స్పేస్ ఇచ్చేసి స్పేస్ ఇవ్వండి. ఫ్రమ్ బ్యాంక్ స్టాఫ్ బ్యాంక్ అండర్స్కోర్ స్టాఫ్ కదా, బ్యాంక్ అండర్స్కోర్ స్టాఫ్ స్పేస్ ఇచ్చి బి అని ఇవ్వండి, B1 అని ఇవ్వండి. B1 స్మాల్ పర్లేదు. B1 ఫ్రమ్ బ్యాంక్ సెలెక్ట్ నేమ్ మేనేజర్ ఫ్రమ్ బ్యాంక్ స్టాఫ్ B1. ఇన్నర్ జాయిన్ లేదా కామా ఇచ్చినా పర్లేదు. కామా ఇవ్వండి సెల్ఫ్ జాయిన్ మీద కామా ఇవ్వండి. కామా బ్యాంక్ స్టాఫ్ బ్యాంక్ అండర్స్కోర్ స్టాఫ్ B2 వేర్ B1 dot staff ID is equal to B2 dot staff ID. B1 dot B2 B1 dot staff ID is equal to B2 dot staff ID. Equal to B2 dot staff ID. B1 dot staff ID is equal to B2 dot staff ID. Okay. ఓకే, సెమీకాలన్ పెట్టండి. అండర్స్కోర్ సరిగ్గా సెమీకాలన్ పెట్టి రన్ చేయకండి, ఆగండి. సెమీకాలన్ పెట్టొద్దులేండి. నేమ్ ఇక్కడ మళ్ళీ ఫస్ట్ లో నేమ్ ఉంది కదా, అవును సార్. అక్కడ B1 అని ఇవ్వండి. నేమ్ పక్కన నేమ్ పక్కన కాదు, నేమ్ ముందు B1 డాట్ B1 ఆ సెలెక్ట్ స్పేస్ ఇవ్వండి. నేమ్ కొద్ది పక్క జరపండి, దీని పక్కకి ఎన్ దగ్గరికి వెళ్ళండి. ఎన్ దగ్గరికి వెళ్ళి బ్యాక్ స్పేస్ కొట్టి ఇప్పుడు డాట్ నొక్కండి. అక్కడ కాదు, 1 పక్క 1 B1 డాట్ నేమ్. ఇక్కడ B2 డాట్ నేమ్ అని ఇవ్వండి. ఇక్కడ కామా పక్కన ఇక్కడ సార్ కామా పక్కన నెక్స్ట్ క్లోజ్ చేస్తారా? లేదు సార్. B2 డాట్ నేమ్ అనివ్వండి. ఆ కామా తర్వాత M దగ్గర పెట్టండి కర్సర్. B2 డాట్ నేమ్ అనివ్వండి. B2 డాట్ నేమ్
కామా స్పేస్ ఇవ్వండి. అవును ఒకసారి. అంతేనా సార్? అవును. where b1 dot staff id is equal to 301 equal to 302. రన్ చేయండి. ఇదే సెల్ఫ్ జాయిన్. కనిపిస్తుంది అందరికి? ఎస్ కనిపిస్తుంది. B2 డాట్ నేమ్ మేనేజర్ అంటే ఇది ఒకసారి పైకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేసాం, 2 జాయిన్ చేసాం. జాయిన్ చేసి నాకు మేనేజర్ నేనే అని ఇది ఇచ్చాం. ఇక్కడ తనకి మేనేజర్ తనే. ఇప్పుడు 301 ఈజ్ ఈక్వల్ టు 301 ఎక్కడ 301 కి ఈక్వల్ అయితే అక్కడ మనం మేనేజర్ పుల్ చేస్తాం B2 లో నుంచి. ఇక ఫస్ట్ 301 వేర్ స్టాఫ్ ఐడి ఈజ్ ఈక్వల్ 301 ఇక్కడ ఇచ్చాం కదా. b1 డాట్ స్టాఫ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు b2 డాట్ స్టాట్. రెండు ఇదే. b1 డాట్ స్టాఫ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు b2 డాట్ స్టాట్. అక్కడ 301 అయింది. ఫస్ట్ b1 లో ఏంటి పూజాని తీసుకున్నాం. అవును సార్. పూజ b1 డాట్ నేమ్ కదా, ఇక్కడ పూజాని తీసుకున్నాం. b2 ఎక్కడ 301 దగ్గర ఈక్వల్ అయిన దగ్గర మళ్ళీ నేమ్ తీసుకుంటున్నాం. b2 టేబుల్ లో నుంచి నేమ్ తీసుకొని దానికి మేనేజర్ అని ఇస్తున్నాం. అలియాస్ ఇచ్చా. ఎలియాస్ ఇచ్చి చేస్తున్నాం. అంటే ఈ టేబుల్లో చూపించాలంటే ఇంకా సెల్ఫ్ జాయిన్ చేసుకుంటున్నాం అలా ఊరికే. అనవసరం ఇక్కడ సెల్ఫ్ జాయిన్. మనకి మామూలుగా ఒక టేబుల్ లో నుంచి డేటా కావాలంటే డైరెక్ట్ కాలమ్స్ సెలెక్ట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు కానీ ఒకసారి బ్యాక్ వెళ్ళండి. సేమ్ ఇంకొక సెకండ్ టేబుల్ చూపించమంటారు. సెకండ్ టేబుల్ కాదు, ఇదే డైరెక్ట్ గా తీసుకోవచ్చు. అదే కదా, అందుకే ఈ టేబుల్ మీద చేస్తే సెల్ఫ్ జాయిన్ వేస్ట్ అని ఎందుకన్నా అందుకే. ఈ టేబుల్ మీద ఎందుకు వేస్ట్ అన్న అందుకే. మీ అవసరం లేదు కాబట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మేనేజర్ ఇదే సంథింగ్ లైక్ మేనేజర్ ఐడి ఉంది. లైక్ అక్కడ నేనేంటి నేమ్ ఇవ్వకుండా మేనేజర్ ఐడి ఇచ్చా సేమ్ దీనికే. మీది కంట్రోల్ తీసుకోవచ్చా? నేను తీసుకోలేను అనుకుంటా. తీసుకోలేదు సార్. ఓ పని చేయండి, సేమ్ దీనికే ఇంకో కాలం క్రియేట్ చేసి పూజకి మేనేజర్ అనే కాలం క్రియేట్ చేసి మేనేజర్ ఐడి అనే కాలం క్రియేట్ చేసి పూజకేమో మేనేజర్ ఐడి ఏమో ప్రీతి ఐడి ఇవ్వండి. సోనాలికేమో హారిక ఐడి ఇవ్వండి. హారికకేమో నేహా ఐడి ఇవ్వండి. అలాగా. ఓకే, కిందది పూజ దానికి ప్రీతిది సోనాలి అలా చేంజ్ అలా కింద వరకు ఇచ్చుకొని వెళ్ళండి. అంతే బేసిక్ గా ఇదే. ఒకే టేబుల్ ని 2 చేసి 2 ఎలియాస్ నేమ్స్ ఇచ్చి జాయిన్ చేస్తాం. హితేష్ సంధ్యాది లేకపోతే ఎనీ డెస్క్ తీసుకోండి, అప్పుడు మీరు చేయొచ్చు. ఎడిటే అవ్వట్లేదు. ఎడిట్ ఎనీ డెస్క్ తీసుకుంటా అవుతుంది. ఓకే ఒక్క నిమిషం. హలో సంధ్య, మీ దాంట్లో ఎనీ డెస్క్ ఆప్షన్ ఉందా? ఉంది, యాప్ ఒక నిమిషం చూస్తాను. తనకి యాక్సెస్ ఇవ్వండి, అప్పుడు తను చేయగలుగుతాడు. సార్ ఐడి ఇస్తే నేను చూస్తాను, యాక్సెప్ట్ చేస్తాను. హలో, కెన్ యూ హియర్ మీ? హలో 1 yes you are good. Okay.
Yes. Okay. Yes, no problem. Overall, I have around 3 years of IT experience, 3.4 years of IT experience. Yes. Yeah, 3.4 into manual testing, but I have experience డౌన్లోడ్ ఎన్ని డెస్క్స్ అంది? database testing. అది ఆన్లైన్ అని ఉంది, అది డౌన్లోడ్ చేయనా లేదంటే ఆన్లైన్ కనెక్ట్ అని ఉంది, అది చేయనా? Like in my project, I work like on manual testing on like functional side only. I worked into this functional testing, and I worked into database. API. డౌన్లోడ్ డౌన్లోడ్ Current CTC is around 5 LPA. I'm expecting around 8 LPA. Yes, it is. Okay. Okay. Okay, it's fine then. Like, yes, like in Vijayawada, the work location is Vijayawada, right? Oh, near to Bin Circle. Okay. I have some idea about Vijayawada. I have been. It's a permanent position, right? Okay. Yes. Now I'm in Visakhapatnam. Yes, Vizag. Like now I'm an immediate joiner. Okay. No. Okay. 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 క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేయి, లైక్ డౌన్లోడ్, లైక్ మళ్ళీ ఎన్ని డెస్క్ చూడు. డౌన్లోడ్ అయిపోయింది సార్. ఐడి చెప్తే నేను సార్ని ఇన్వైట్ చేస్తా. Okay. 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 Now it is not possible. Like I can come in January. Okay. Tuesday. No. Okay. 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 Thank you. Bye. Hello. Hello. సార్ ఎనీ డెస్క్ ఎనీ డెస్క్ మీ దగ్గర ఇది ఉందా? అదేంటి ఏమంటారు దాన్ని? టీమ్ వ్యూవర్. ఏముంది సార్? టీమ్ వ్యూవర్ ఉందా? అది లేదు సార్. ఓకే, సరేలేండి. మీరు అది క్రియేట్ చేసుకొని రండి. ఓకే సార్. రేపు అది పూర్తి చేద్దాం. రేపు ఐ మీన్ మండే. ఓకే.
జాయిన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాగిన్ అయ్యారా హితేష్? మీరు కంపెనీ ల్యాప్టాప్ లో లాగిన్ అయ్యారా? లేదు, కంపెనీ ల్యాప్టాప్ లో లాగిన్ అవ్వలే, పర్సనల్ ల్యాప్టాప్. ఓకే, మీ పర్సనల్ అయితే మీరు ఎనీ డెస్క్ యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ టీమ్ వ్యూయర్ ఉంది. ఓకే, దీంట్లో షేర్ అవ్వట్లేదు స్క్రీన్. ఓకే, టీమ్స్. ఓకే, మేనేజర్ ఓకే, క్రియేట్ చేయండి. చెప్పండి. సేమ్ మేనేజర్ ఐడి క్రియేట్ చేయండి అంతే, అదే టేబుల్ కి మేనేజర్ ఐడి క్రియేట్ చేయండి. ఓకే సార్. సో మీకు క్లారిటీ ఉంటది. ఇది సెల్ఫ్ జాయిన్ అయితే సేమ్ ఇంతే, ఇలా బేసిక్ గా సేమ్ టేబుల్ ని నేను 2 సార్లు పెట్టి జాయిన్ చేశాను అంతే. ఓకే సార్. ఓకే, అంటే ఈ టేబుల్లో మీకు అంత యూజ్ ఉండదు. అదే అక్కడ అది ఏ సినారియో అనేది క్లియర్ గా అర్థం కావట్లేదు. సినారియో అదే క్రియేట్ చేసి ఇచ్చేస్తే అప్పుడు ఆ క్లారిటీ వస్తుంది మీకు. ఐడి ఇచ్చి చెప్పాక సేమ్ అలా ఐడి క్రియేట్ చేసి రండి. Okay. మండే డిస్కస్ చేద్దాం అది క్లియర్. జాయిన్స్ ఇంకేమైనా డౌట్ ఉందా ఎవరికైనా? నో సార్. సురేష్ ఏం డౌట్ ఉందా జాయిన్స్? అంటే యాక్చువల్లీ ఎస్టర్డే క్లాస్ వెళ్ళలేదు సార్, అంటే కొంచెం అవుటర్ జాయిన్స్ ప్రాక్టీస్ చేస్తాను సార్ విడిగా బయట. ఓకే, జాయిన్స్ మీనింగ్ తెలిసింది కానీ ఎలా క్వెరీస్ ఇప్పటి వరకు ఎగ్జిక్యూట్ చేయలేదు అవుటర్ జాయిన్ పైన. క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేస్తా ఉండండి, ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటేనే క్లారిటీ వస్తా ఉంటుంది. హితేష్, మీ దగ్గర లిస్ట్ ఆఫ్ క్వెరీస్ ఏమన్నా ఉన్నాయా? లిస్ట్ ఆఫ్ క్వెరీస్ అంటే క్వెరీస్ ఉంటాయి, కాకపోతే మీరు టేబుల్స్ క్రియేట్ చేయాలి కదా, సేమ్ టేబుల్స్. మా దగ్గర మీరు కొన్ని టేబుల్స్ ఫార్మాట్ లిస్ట్ ఆఫ్ క్వెరీస్ ఉంటే ప్రాక్టీస్ పర్పస్. ఓకే, లైక్ నేను క్వెరీస్ కొన్ని మీరు ఎవరైనా అక్కడికి వస్తున్నారా? గాజుల రామారావుకి ఎవరు వస్తున్నారు? వీళ్ళు బాయ్స్ వస్తున్నారు కదా సార్, వాళ్ళకి డాక్యుమెంట్ షేర్ చేస్తారా లైక్ SQLది? గాజుల రామారావు. ఓకే, మీరు అక్కడికి వెళ్తున్నారా? అదేంటి హితేష్? ఎక్కడికి ఎవరు వెళ్ళలేదు సార్, అందరూ Okay, ఇంట్లో okay. ఉండే చేస్తున్నారు. ఓకే, బాయ్స్ కి మాత్రమే రమ్మన్నారు సార్, గర్ల్స్ కి మాత్రం అలా ఇంట్లోనే చేసుకోమంటున్నారు. ఓకే, ఓకే. మాకు చాలా దూరం అయిపోయింది, ఎల్బీనగర్ నుంచి రావాల్సి వస్తుంది. హితేష్, గాజుల రామారావులో ఎక్కడన్నా పెట్టారా ఏంటి? అంటే గాజుల రామారావు దగ్గర ఇవి పెడుతున్నారు, ఇవి ఇస్తున్నారు డాక్యుమెంట్సా? డాక్యుమెంట్స్ కి రమ్మండం అలాగా. అంటే మా హౌస్ అక్కడికి నియరే, నాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలియదు నాకు, అందుకని అడుగుతున్నా. అది అక్కడ పెట్టారు ఈ డాక్యుమెంట్స్ వీటికి. అక్కడ ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ టైట్ అయినప్పుడు ఇక వేరే దగ్గర అక్కడ పెడుతున్నా అంతే. ఓకే, నేను రాము క్లాసులు లిప్స్ అవేం లేవు అక్కడ. ఓకే, ఓకే. సో మీరు వస్తారు కదా, మీకు అయితే సురేష్ మీరు వస్తారు కదా, మీరు వచ్చినప్పుడు నాకు ఒకసారి లైక్ ట్యూస్డే నేను వస్తా. ఓకే సార్. నాకు ఒకసారి అప్పుడు మీరు చెప్తే నేను అవి పట్టుకొని వస్తా, మీకు అది ఇస్తా. సో మీరు షేర్ చేస్తాను సార్. స్కాన్ కాపీ అయినా ఏదైనా సార్ చేయండి. అవ్వదు సార్ మెయిల్స్. మీరు డాక్యుమెంట్స్ ఏంటి సార్ ఒకసారి చెప్పండి. అవి ఆల్రెడీ మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ లో ఉన్నాయి, అవేనా? మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి? సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి అవి? సాఫ్ట్ కాపీస్ అంటే వీడియోస్ ఉన్నాయి సార్, అండ్ నోట్స్ కూడా ఉంది. ఓకే, చూపిస్తే చెప్తా. స్క్రీన్ షేర్ చేయనా సార్ ఒకసారి? షేర్ చేయండి. ఇవేనా సార్ ఉన్నాయి? ఓకే, ఆపరేటర్స్ ఇది ఈ క్లాస్. ఓకే, ఉన్నాయి మీ దగ్గర. ఇది కారణం చెప్తా అయితే ఇదంతా లైక్ నోట్స్. నేను అనేది ప్రాక్టీస్ పర్పస్, ర్యాండమ్ గా క్వరీస్ ఉంటాయి కదా, అది నేను అంటున్నా. అవి ఉన్నాయి. నేను అయితే వీళ్ళు
మీరు ఎప్పుడు వస్తారు? మీరు ఎప్పుడు వస్తున్నారు? సురేష్ యువతేజ మండే ఆఫ్టర్నూన్ స్లాట్ చేస్తారు 2 to మీది 6 లోపు. మీది మండే ఆఫ్టర్నూన్ స్లాటా? యువతేజ నీది మండేనా ట్యూస్డేనా? మండేనే సార్, డైలీ రావాలి డైలీ అన్నారు. రమ్మన్నారు సార్, ఎవ్రీడే. డైలీ రమ్మన్నారా? అయితే కూల్. ఓకే. సార్ మెయిల్ చేయడానికి సెండ్ చేయడానికి అవ్వదు సార్. నా దగ్గర అవి పేపర్స్ ఉన్నాయి, ఈ సాఫ్ట్ కాపీస్ లేవు. సాఫ్ట్ కాపీ ఉంటే మెయిల్ చేసేసామండి. నా దగ్గర చూడండి, సాఫ్ట్ కాపీ ఇప్పుడు భవన్ గారు ఇవేనా మీరు అడిగినవి? కన్స్టెంట్స్ టేబుల్ నేమ్ అదే సింటాక్స్ లో ఇదంతా ఉన్నాయి. మామూలుగా మనం నేర్చుకోవడానికి నోట్స్, లైక్ ఇదంతా మనకి టీచింగ్ నోట్స్ కదా. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళకి రియల్ టైమ్ లో వాళ్ళకి క్వరీస్ రన్ చేస్తూ ఉంటారు కదా. అవి కూడా ఇవే కదా మనం. కాకపోతే ఇక్కడ మన టేబుల్ నేమ్స్ మన కాలమ్ నేమ్స్ ఇచ్చుకొని చేస్తాం. ఇవి సింటాక్స్ కదా. ఈ ఇవన్నీ సింటాక్స్ జస్ట్ ఎలా సింటాక్స్ లు. అక్కడ క్వశ్చన్ ఇచ్చి మీకు పుల్ చేయమని ఇది ఇస్తారు. ఆ క్వశ్చన్ ప్రకారం మనం ట్రై చేయాలి. అది ఒక సెట్ వీళ్ళకి ఇస్తాను. ఓకే. లేదా ఒకవేళ అక్కడ స్కానర్ మార్చారు ఉన్నది అనుకుంటా, స్కాన్ ఇది కూడా ఉన్నట్టుంది. హితేష్ వెళ్ళినప్పుడు స్కాన్ తీసి మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాలేండి. కాదు హితేష్, పోనీ రాము అట్లా ఎవరన్నా వస్తే పంపిస్తే నేను పికప్ చేసుకుంటా. మాది గాజుల రామారం దగ్గరే ఇల్లు. ఓకే. లేకపోతే నేను అక్కడికి వెళ్ళాక స్కాన్ చేపించి మీకు అందరికి సాఫ్ట్ కాపీ మెయిల్ పంపిస్తానండి. అది బెటర్. ఎలాగో స్కానర్ ఉంది కదా, స్కాన్ చేపించేసి డాక్యుమెంట్ ని మీకు మెయిల్ చేపిస్తాను. అదేంటంటే మీకు క్వశ్చన్ ఉంటది, క్వెరీ ఉంటది. కాకపోతే ఆ క్వెరీలో ఉన్న డేటా మీరు టేబుల్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. అవును, అది ఆ టేబుల్ లో మీకు ఏ కాలమ్స్ కావాలో కూడా డీటెయిల్స్ ఉంటాయి కదా దాంట్లోనే. ఏ కాలమ్స్ కావాలో అదే మీరు ఇంకా టేబుల్ చూసి కాలమ్స్ మీరు క్రియేట్ చేస్తారు. మీకు ఒకసారి సాఫ్ట్ కాపీ వస్తే నేను చెప్తాలేండి అప్పుడు. సాఫ్ట్ కాపీ మీకు పంపించాక. అంతేకా అందరూ టేబుల్స్ క్రియేట్ చేశారు కదా. యువతేజ ఓకే, మనీషా ఓకే, సురేష్ ఓకే, సంధ్య. ఇప్పుడు నా దగ్గర మీరు టేబుల్స్ అయితే లేవు హితేష్, నా దగ్గర వేరే టేబుల్స్ ఉన్నాయి. నాకు ఒకసారి ఏ టేబుల్స్ అయినా పర్వాలేదు, ఇవే టేబుల్స్ అని ఏం లేదు. ఏదైనా 2 టేబుల్స్ జాయిన్ చేయగలిగితే సరిపోయింది. ఓకే ఓకే. స్నేహ మీరు చూపించలేదు కదా? అవును సార్, చూపించాలి. ఇప్పుడు చూపించను సార్. సత్యవేణి మీరు? ఎస్ సార్, క్రియేట్ చేశాను సార్. క్రియేట్ చేశారా? ఓకే. ఇంకా ఏమన్నా టేబుల్స్ ఇంకేం అవసరం లేదండి. వేరే టేబుల్స్ అవసరం లేదు. లైక్ 3 మీకు చాట్ బాక్స్ లో 3 ఇది ఇస్తా, అవి మీ టేబుల్స్ మీద ట్రై చేయండి. సార్ చూపించమంటారా సార్ టేబుల్స్? మీరు చూపించండి అంతలో మీకు చాట్ బాక్స్. ఓకే. ఇప్పుడైనా క్లాస్ ఉందా? వేరే క్లాస్ మీకు? లేదు సార్. లేదు కదా? లేదు. సార్ నాకు టేబుల్స్ లో లాస్ట్ నిన్న ఎక్స్ట్రా క్రియేట్ చేసిన రోస్ ఉన్నాయి కదా సార్, అవి లెఫ్ట్ అవుట్ జాయిన్ చేసినప్పుడు అదే లెఫ్ట్ రైట్ అవుట్ జాయిన్ చేసినప్పుడు నాకు ఆ 3 రోస్ మాత్రం జంబ్లింగ్ లో వస్తున్నాయి సార్ నెంబర్స్. ఒకసారి మీది మీరు చూపించండి. ఒకసారి రైట్ అవుటర్ లెఫ్ట్ అవుటర్ మిస్ అయ్యారు కదా, ఒకసారి అది చూపించండి. అది క్లారిఫై చేస్తాను. మీరు షేర్ చేయండి. స్నేహం మీరు ఒకసారి మీరు క్రియేట్ చేశారా ఎక్స్ట్రా రికార్డ్స్ తో? నేను క్రియేట్ చేశాను సార్. షేర్ చేయండి. 1 సెకండ్ సార్. మనీషా మీరు రైట్ అవుటర్ లెఫ్ట్ అవుటర్ ఫాలో అయ్యారా? మరి చెప్పలేదు అంటున్నారు. కన్ఫ్యూజ్ అయిపోయాను సార్. హలో, షేర్ చేయండి. యాక్చువల్ శైలజ గారు చేస్తున్నారు అనుకుంటున్నారు.
మాన్యువల్ టెస్టింగ్ అందరికి వచ్చు కదా, మాన్యువల్ టెస్టింగ్ అందరూ అటెండ్ అయ్యారు కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ? ఒక్క మౌనిక తప్ప అందరూ అటెండ్ అయ్యింది. సార్ నేను కూడా అటెండ్ అవ్వలేదు సార్, లాస్ట్ క్లాస్ లో వచ్చాను. ఓకే స్నేహ, మౌనిక మీరు అటెండ్ అవ్వలేదు కదా మాన్యువల్ కి? మిగిలిన అందరూ మాన్యువల్ అటెండ్ అయ్యారు కదా? అవును సార్. సార్ నేను ప్రెసెంట్ చేయను, శైలజ గారితో ఏదో ఇష్యూ వచ్చినట్టు. మీరు ప్రెజెంట్ చేయండి. Have installed a Java automated. స్నేహ కొంచెం జూమ్ చేస్తారా?
ఓకే. మీరు క్రియేట్ చేసిన టేబుల్స్ మీరు ఓకే. ఓకే. ఎక్స్ట్రా రికార్డ్స్ లేవు కదా? సార్ చేశాను సార్. ఇంతకు ముందు దీనికి 10 రికార్డ్సే క్రియేట్ చేశాను సార్. తర్వాత 3 రికార్డ్స్ యాడ్ చేశాను. ఆర్టిస్ట్ ఓకే. ఓకే. ఆర్టిస్ట్ ఐడి అది 201 అదేనా ఐడి 201, 211, 212, 213 అది ఓకే. అది హీరో 101, 102, 103 అదే మూవీ ఐడినా? అది డైరెక్టర్ ఐడి సార్. ఏవి అవేవి? కాలమ్స్ ఏవి అసలు? కాలమ్స్ ఏవి? సార్ ఎందుకో అవి కనిపించట్లేదు సార్. కాలమ్స్ ఎలా లేచిపోయినాయి? ఎంటర్ కొట్టండి. కాలమ్స్ కనబడట్లేదు ఏంటి దీంట్లో? ఒకసారి ఎన్లార్జ్ సరే. ఓకే. ఓకే. శైలజ ఒకసారి మీది స్క్రీన్ షేర్ చేయండి ఫాస్ట్. శైలజ అంటారు అవుతుందా మీది? మనీషా మీ స్క్రీన్ షేర్ చేయండి లేకపోతే ఒకసారి ఈ రైట్ అవుట్ జాయిన్ ఒకసారి. మనీషా సార్ మీ స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి. ఓకే. సార్ ఇస్ ఇట్ విజిబుల్? ఆ రెండు టేబుల్స్ ఏవి? ఇవేనా? మూవీ నేమ్ హీరో 21. ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ కొద్దిగా ఎన్లార్జ్ చేయండి. మ్యాక్స్ కొద్దిగా ఎన్లార్జ్ చేయండి. మరి కొద్దిగా ఇంకొద్ది చేయండి. Let me reduce volume. Hello. Hey. Go to that room. రన్ చేయండి. Hey, go to that room. సార్ ఇది క్వెరీ చేయాలా సార్ దీనికి? లైక్ క్వెరీ రన్ చేయండి. రైట్ అవుటర్ జాయిన్ చేయండి. లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేయండి ఫస్ట్. సెలెక్ట్ లెఫ్ట్. ఓకే. నాకేం కావాలి? మూవీ నేమ్ హీరో నేమ్. మూవీ నేమ్ హీరో నేమ్. మూవీ నేమ్ కామా హీరో నేమ్ కామా హీరో ఐడి. లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేస్తున్నా. హీరో ఐడి ఫ్రమ్ మూవీ లెఫ్ట్ అవుటర్ జాయిన్ స్పేస్ ఇవ్వాలి. లెఫ్ట్ అవుటర్ జాయిన్ లెఫ్ట్ కి అవుటర్ కి జాయిన్ కి స్పేస్ ఇవ్వండి. ఆర్టిస్ట్ ఆన్ హీరో ఐడి హీరో ఐడి ఆర్టిస్ట్స్ ఎస్ ఉంది. ఆర్టిస్ట్ ఉన్నట్టుంది. ARTIST M డాట్ హీరో ఐడి ఈక్వల్ టు A డాట్ హీరో ఐడి. A డాట్ ఆర్టిస్ట్ సారీ అవుతుందా? అవుతుందా అవదా? ఇది ఎందుకు అవ్వలేదు? ఇక్కడ ఎలియాస్ నేమ్ ఇచ్చారు కానీ మూవీ పక్కన ఆర్టిస్ట్ పక్కన ఎలియాస్ నేమ్ ఎక్కడ ఇచ్చారు మీరు? ఎలియాస్ నేమ్ ఇవ్వకుండా ఎలియాస్ నేమ్ వాడేస్తున్నారు. అందరూ ఫాలో అవుతున్నారా? ఎక్కడ ఎలియాస్ నేమ్ ఇవ్వాలి? టేబుల్ కి ఇవ్వాలి ఎలియాస్ నేమ్. ఇక్కడ కూడా మనీషా ఇవ్వాలి. కొంచెం చేస్తారా? కనిపించట్లేదు.
మనీషా కొద్దిగా ఇచ్చేయండి మ్యాక్స్ మెసేజ్. ఓకే ఫైన్. నో ఎం డాట్ అని ఇవ్వాలా? ఎం డాట్ అని ఇస్తారా? ఎలియాస్ నేమ్ ఎలాగివ్వాలని చెప్పాను. ఎలియాస్ నేమ్ అది టేబుల్ కదా సార్, మూవీ. మూవీయే, టేబుల్ మూవీకైనా దేనికైనా ఎలియాస్ నేమ్ ఎలా ఇస్తాం? ఆర్టిస్ట్ కి ఎవరు ఇస్తారు ఎలియాస్ నేమ్? కంగారు పడకండి, చూసుకొని నెమ్మదిగా ఇవ్వండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు హీరో ఐడి ఏంటి? అంబిగ్యూస్ హీరో ఐడి రెండింటి దగ్గర ఉందా? యా ఓకే. ఇక్కడ కూడా ఎం డాట్ ఇవ్వకూడదా? లైక్ హీరో స్పేస్ ఏమి ఇవ్వాలా? హీరోకి ఇస్తున్నారా మీరు ఎలియాస్ నేమ్? హీరో ఐడికి ఇస్తున్నారు ఎలియాస్ నేమ్? దేనికి? హీరో ఐడికి ఇవ్వట్లేదు ఎలియాస్ నేమ్. ఆల్రెడీ ఇచ్చిన ఎలియాస్ నేమ్ యూజ్ చేసుకుంటున్నారు. సో ఎక్కడ ఇవ్వాలి? ముందు ఇవ్వాలి. లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేసాం. కిందకి రండి. లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేసాం. ఒకసారి పైకి వెళ్ళండి. మూవీ మన లెఫ్ట్ సైడ్ టేబుల్, ఆర్టిస్ట్ రైట్ సైడ్ టేబుల్. మూవీలో చూడండి, ఇక్కడ ఒకసారి 2 టేబుల్స్ చూపించండి. ఓకే సార్, ఎన్లార్జ్ చేయండి పర్లేదు. అక్కడ చూపించండి. 2 టేబుల్స్ ఉన్నాయా? మళ్ళీ ఎన్లార్జ్ చేయండి కొద్దిగా. ఓకే, ఇలా ఉంచండి. ఇప్పుడు మూవీ మన లెఫ్ట్ సైడ్ టేబుల్, ఆర్టిస్ట్ రైట్ సైడ్ టేబుల్. నేనేంటి లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేసా. లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేసినప్పుడు ఏంటి, రెండిట్లో కామన్ రికార్డ్స్ వస్తాయి. హీరో ఐడి 1 2 3 4 5 కామన్ ఉన్నాయి. 1 2 3 4 5 కామన్ ఉన్నాయి. సో 1 2 3 4 5 హీరో నేమ్స్ వచ్చినాయి. కాకపోతే ఇక్కడ ఏంటి, హీరో నేమ్స్ ఈ 5 వస్తాయి. మూవీ నేమ్స్ మాత్రం లెఫ్ట్ అవుటర్ జాయిన్ లో అన్ని మూవీ నేమ్స్ వస్తాయి. కామన్ కొన్ని మూవీ నేమ్స్ వస్తాయి, మళ్ళీ మిగిలిన మూవీ నేమ్స్ అన్ని కూడా వస్తాయి. వెళ్ళండి ఇప్పుడు ఒకసారి అక్కడ 6 7 8 మూవీ నేమ్స్ కూడా వస్తాయి. వచ్చినాయా? హిట్, కాంటారా, హిట్ 6 7 8 వచ్చినాయిగా. అదే లెఫ్ట్ అవుటర్ జాయిన్. సో లెఫ్ట్ సైడ్ టేబుల్లో అన్ని రికార్డ్స్ వస్తాయి. కాకపోతే దాని మ్యాచింగ్ రికార్డ్స్ ఏం లేవు కాబట్టి నల్లని వచ్చేసింది. మ్యాచింగ్ రికార్డ్స్ లేవు కదా రైట్ సైడ్ టేబుల్లో, సో నల్లని వచ్చింది. అదే లెఫ్ట్ అవుటర్ జాయిన్. రైట్ అవుటర్ జాయిన్ లో ఏం జరిగింది? సేమ్ ఇలానే, సేమ్ దీనికే అక్కడ లెఫ్ట్ తీసి రైట్ పెట్టండి. లెఫ్ట్ తీసి రైట్ పెట్టండి. ఇక్కడ ఏం జరిగింది? మీకు హీరో నేమ్స్ వచ్చినాయి కానీ మూవీ నేమ్స్ రాలే. సో ఏంటి, రైట్ అవుటర్ జాయిన్. రైట్ లో ఉన్నవన్నీ వచ్చినాయి, కాకపోతే లెఫ్ట్ లో కామన్ వే ఉన్నవే వచ్చినాయి. అర్థమైంది అందరికి? అదే లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. అదే ఫుల్ అవుటర్ జాయిన్ అయితే సేమ్ అక్కడే రైట్ తీసేసి ఫుల్ పెట్టండి. టేబుల్ చూపించండి. ఇద్దరు వచ్చారు. ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి, ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి. మొత్తం రెండిట్లో ఉన్నవి వచ్చినాయి. విజేఎస్జే ఎంజే వచ్చాడు హీరో నేమ్స్ లో. ఇక్కడ మ్యాచ్ అవనవి వచ్చాయి, అక్కడ మ్యాచ్ అవని వచ్చాయి. రెండిట్లో మ్యాచ్ అవని వచ్చాయి. శైలజ గారు మీ డౌట్ ఏంటి ఇక్కడ? శైలజ గారు ఉన్నారా? లేరా? నెట్వర్క్ ఇష్యూ అనుకుంది సార్. ఓకే, మీరు మాట్లాడుతుంది వినిపించట్లేదండి శైలజ గారు.
ఓకే, ఇదే రైట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్. మీకు పైకి కిందకి లైక్ ఐడీలు లైన్ గా రాకపోవడం, ఈ 1 2 3 4 5 6 8 6 7 8 ఆపో, అది మనం తీసుకునే దాన్ని బట్టి వస్తుంది. మన టేబుల్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి సెర్చ్ చేసి ఇస్తుంది. సో అలా పైకి కిందకి అవుతా ఉంటాయి, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఓకేనా, ఇదే రైట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. మండే క్లాస్ లో లైక్ ఫంక్షన్స్ ఇది చెప్తా, ఫంక్షన్స్ అండ్ యూనియన్ అలా ఓకే అదే సార్ నా డౌట్. అదే అంటే అదే జంబులు వచ్చినాయి కదా సార్, 8 6 7 అలా వచ్చినాయి. ఫోన్ లోనైనా డిస్కనెక్ట్ అవ్వండి, దీంట్లోనే మీకు వాయిస్ దేంట్లో వినబడుతుంది, ఫోన్ లోనా దాంట్లోనా? ఫోన్ లో వినిపిస్తుంది సార్. అయితే ల్యాప్టాప్ నుంచి డిస్కనెక్ట్ అవుతుంది. షీఈస్ ఆస్కింగ్ లైక్ జంబుల్ ఎందుకు అవుతుంది, లైక్ ఆర్డర్ వైజ్ గా జంబుల్ అదే మనం చేసేటప్పుడు పిక్ చేసుకునేటప్పుడు అది ఐడిని కంపేర్ చేసుకుంటుంది. అక్కడ ఏ ఐడి ఉంటే ఫస్ట్ ఆ ఐడిని ఇస్తుంది, కంపేర్ చేసుకొని ఇస్తుంది. లైక్ నా టేబుల్ ఇలా ఉంది కదా 1 2 6 సీక్వెన్స్ లో లేదు, సో ఆర్డర్ వైజ్ గా వస్తుంది. 1 2 3 లేదు, 1 2 6 3 ఉంది టేబుల్. యా అదే సార్ నా డౌట్, అలా జంబులు ఎందుకు వచ్చిందా అనేసి అడుగుతున్నాను సార్. నేను టేబుల్ ఇలా ఇచ్చాను, లైక్ 1 2 లుక్ నా టేబుల్ చూడు శైలు, 1 2 6 3 ఇలా ఇచ్చాను మూవీ టేబుల్ లో. ఓకే అలా కాదు, లాస్ట్ లో నేను అడిగింది నిన్న ఎక్స్ట్రా క్రియేట్ చేసిన కాల్ రోస్ లో, అది ఇన్నర్ జాయిన్ రైట్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు లాస్ట్ క్రియేట్ చేసిన రోస్ వరకే జంబులు అవుతున్నాయి. క్రియేట్ చేసిన రోస్ జంబులా? ఐ మీన్ హీరో ఐడి 14 15 16 రావాలి కదా, అలా కాకుండా 15 14 16 అలా వస్తున్నాయి. అందుకనేసి రైట్ తీసుకున్నప్పుడు రైట్ టేబుల్ లో జంబులు అవుతున్నాయి, లెఫ్ట్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ టేబుల్ లో జంబులు అవుతున్నాయి. ఫస్ట్ కామన్ గా ఓకే కామన్ గా ఉన్న రైట్ జంబుల్ అంటే అది కంపేర్ చేసేటప్పుడు వేరే టేబుల్ హీరో ఐడి ఈ హీరో ఐడి కంపేర్ చేస్తాం కదా. అవును సార్. ఆ హీరో ఐడి కంపేర్ చేసుకున్నప్పుడు మీరు 14 ఉంది అనుకోండి, అక్కడ 14 తో కంపేర్ చేస్తారు, అక్కడ ఏం లేకపోతే 14 స్కిప్ అయింది. ఓకే సార్. అలా ఒకసారి మీ టేబుల్ రేపు మండే షేర్ చేసినప్పుడు క్లారిటీ వస్తుంది అండి మీకు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సరే, అయితే మండే మీట్ అవుదాం, మండే మిగిలినవి కంప్లీట్ చేద్దాం. ఓకే సార్. ఏనా ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇది.